విశాఖపట్నంలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. లబ్ధిదారులు సచివాలయాలకు వచ్చి పెన్షన్ డబ్బులను తీసుకుంటున్నారు. ఈ పెన్షన్ల పంపిణీ నిన్ననే ప్రారంభమైన కొన్ని ప్రాంతాల్లో డబ్బులు అందక నిలిచిపోయింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. పెన్షన్ల పంపిణీలో జగన్ సర్కార్ రాజకీయం చేస్తుంది. ఇప్పటి వరకు కూడాను పెన్షన్లు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడుతున్న వాదన తీవ్రంగా ఉంది. నిన్నటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన చాలా చోట్ల కూడా ఇప్పటికీ ఇవ్వకపోవడంపై పెన్షన్దారులు జగన్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిపిఎం సీనియర్ నేత కుమార్ గారు ఉన్నారు. సార్, ఏంటి సార్, పెన్షన్ని ఒక రాజకీయ అస్త్రంగా చేసుకోవడానికి మీరు ఎలా చూస్తారు జగన్ సర్కార్? ఈ పెన్షన్లు అనేది వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్కి లెటర్ పెట్టడం జరిగింది. నీకు కూడా వాలంటీర్లను తప్పించండి అని చెప్పారు. దానిలో భాగంగానే పెన్షన్ల పంపిణీ కూడా ఏదైతే ఈ ఎలక్షన్స్ 2 నెలల కాలం పాటు లబ్ధిదారులకు ఏది కూడా వాలంటీర్ల ద్వారా అందకూడదు అని చెప్పి ఈసీ అనేది చెప్పింది. ఇది కనుక ఇచ్చినట్టయితే దీని ప్రభావం లబ్ధిదారులు మీద పడుతుంది. లబ్ధిదారులు వైసీపీ పాలక పార్టీకి అనుకూలంగా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్లను ఈ పని నుంచి తప్పించాలి అని చెప్పారు. చెప్పింది వరకు బాగానే ఉంది, కానీ దానికి ప్రత్యామ్నాయం చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి కావలసిన ప్రత్యామ్నాయం చేయకుండా అలసత్వం వహించింది. ఈ రోజున సచివాలయాలు అనేవి ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ కూడా కార్పొరేషన్ పరిధిలో అయితే ప్రతి వార్డుకి దాదాపు 7 నుంచి 10 వరకు సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయానికి 10 మంది సిబ్బంది ఉంటున్నారు. వాళ్ళు కనుక ముందుగా ప్లాన్ చేసుకున్నట్టయితే, రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిర్ణయం చేసినట్టయితే ఇంటింటికి 1వ తారీఖు నాడే పెన్షన్ అందించడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు, పెద్ద కష్టపడిన పని ఏమీ కాదు. ఎందుకంటే మొత్తం డేటా అంతా కూడా సచివాలయ సిబ్బంది దగ్గరే ఉంటుంది. కానీ ఆ రకమైన చర్యలు, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల నిన్న రాష్ట్రంలో మనం చూసుకుంటే వివిధ ప్రాంతాల్లో 4 వృద్ధులు ఎండదెబ్బకి తట్టుకోలేక వడదెబ్బకి గురయ్యి చనిపోవడం అనేది జరిగింది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. వృద్ధులకి ఇప్పటి వరకు ఇంటికి పెన్షన్ అందుతూ ఉంది. ఇదే పద్ధతిని పాటించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు నడవలేని వాళ్ళు, కదలలేని వాళ్ళు, వికలాంగులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ 1వ తారీఖు నాటికే పెన్షన్ అనేది వాలంటీర్ల ద్వారా ఇప్పటి వరకు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయం చర్యలు తీసుకొని ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది వెళ్లి పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. ఆ చర్యలు చేపట్టకుండా వృద్ధుల్ని, వికలాంగుల్ని, లబ్ధిదారులందరినీ కూడా సచివాలయాలకు రమ్మంటున్నారు. సచివాలయాల్లో తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల మామూలుగానే ఉష్ణోగ్రతలు ఈ రోజున ఉన్నదానికంటే అత్యధికంగా మించి 4%, 4 డిగ్రీలు, 3 డిగ్రీలు ఎక్స్ట్రా ఉంటుంది. విశాఖపట్నంలో దాదాపు 40 డిగ్రీల టెంపరేచర్ వస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా యువకులు వాళ్ళే తిరగలేకపోతున్నారు. వృద్ధులు రావాలంటే కష్టం అవుతుంది. కాబట్టి సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే సౌకర్యం కానీ కల్పించినట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది అనేది ఉండదు. లేకపోతే ఇటువంటి ఇబ్బందులు అవుతూ ఉంటాయి. దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఇరు పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇద్దరూ కూడా దీన్ని రాజకీయంగా చూస్తున్నారు తప్ప లబ్ధిదారుల యొక్క సంక్షేమం, వారి యొక్క యోగక్షేమాలు పట్టించుకోవటం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ నెలలో 1-2 ఇబ్బందులు తలెత్తినా తర్వాత దానికన్నా సరే ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఇతర లబ్ధిదారులకు ఆటంకాలు పరచకుండా, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. దీన్ని రాజకీయం చేసే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, అందువల్లనే పంపిణీ లేట్ అవుతుంది అనే వాదనని మీరు ఎలా చూస్తారు? ప్రతిపక్షాలు అడ్డుకోవడం అంటే ఏమీ లేదు. వాళ్ళు చెప్పింది లబ్ధిదారులకి ఈ వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు అని వాళ్ళ కేసు వేశారు. ఆ కేసుని కోర్టు, మన ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుని ఎలక్షన్ కమిషన్ విధుల నుంచి తప్పించింది. కాబట్టి విధుల నుంచి లబ్ధిదారులకి వాలంటీర్లు పెన్షన్ ఇస్తే ఓటేసేస్తారు, పెన్షన్ ఇవ్వకపోతే ఓటు వేయరు అని చెప్పడానికి ఏం లేదు. ఓటర్లు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకే వేస్తారు. వీళ్ళు లబ్ధిదారులు ఇచ్చారు కాబట్టి, వీళ్ళకి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి చెప్పిన వాళ్ళకే వేస్తారా అనేది తప్పుడు అవగాహన. కాబట్టి ఇటువంటి రాజకీయాలకు పరిమితం, జోక్యం చేసుకోకుండా రాజకీయాలకు అతీతంగా ఈ సంక్షేమ పథకాలు అందాలి అని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. ఆ పెన్షన్ల పంపిణీలో జగన్ సర్కార్ అంతాను రాజకీయం చేస్తుందని, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్న వార్తల్లో ప్రచారం చేయడాన్ని ఇక్కడ సిపిఎం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ సర్కార్ స్పందించి పెన్షన్దారులందరికీ తక్షణమే పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.